సార్ చూస్తా ఉండండి లిక్కర్ కేసు మళ్ళీ ఏదో కొత్త కొత్త తరహాగా బయటకు వస్తా ఉంది. ఇప్పుడు జగన్ కుటుంబంలో వైఎస్ భారతి గారిని కూడా తీసుకొచ్చేటట్టున్నారు. పేర్లు కూడా బయట చెప్తా ఉన్నాయి కొన్ని ఛానల్స్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అసలు ఎంతవరకు ఉందంటారు సార్? ఈ లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారి లాగా జరుగుతుంది. అదేమి దాచిపెట్టుకోలేదు. వివిధ సందర్భాల్లో వాళ్ళు చెప్పారు. కేసు నమోదు కాకముందు కూడా మామూలుగా కేసు నమోదై విచారించి విచారణలో భాగంగా జగన్ గారా ఇంకొకరా పేర్లు బయటకు వస్తే అభ్యంతరం లేదు, చర్యలు తీసుకోవచ్చు. కానీ జగన్ గారి కోసమే ఒక నిర్ధారణకు వచ్చి జగన్ గారిని టార్గెట్గా ఈ కేసు నడుస్తూ ఉంది. మీకు కేసు నమోదు కాకముందుగానే త్వరలో కేసు అవుతుంది, విచారణ జరుగుతుంది, జగన్ గారు అరెస్ట్ అయిపోతాడు. విచారణ స్టార్ట్ కాకముందే ప్రీమోటివ్ అంటారు కదా, అట్లా. ఆ తర్వాత విచారణ ప్రారంభమైంది. మన కసిరెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయినారు, ఆయన చెప్పేశాడు, ఇంకా అరెస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత కొంతకాలం పాటు మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి గారు, ధనంజయ రెడ్డి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ పొలిటికల్గా అడ్మినిస్ట్రేషన్గా ఉన్నారో వీళ్ళందరూ అరెస్ట్ అయిపోయారు. ఇంక నెక్స్ట్ జగన్. ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయినాడు, విచారించారు, నెక్స్ట్ జగన్. ఇట్లా చెప్పుకుంటూ 1 year నడిపింది, ఎక్కడా జరగల. ఇప్పుడు లేటెస్ట్గా ఈడీ విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ చేస్తున్న వాళ్ళు వైఎస్ కుటుంబ సభ్యులు. దాంట్లో 2 కంపెనీల్లో వైఎస్ భారతి గారు షేర్ హోల్డరు అని చెప్పే పద్ధతిలో ఇంకోటి నడుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది. ఇక్కడ వైఎస్ భారతి గారిని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు అనేది ప్రాథమికంగా మనం చూసినప్పుడు ఈరోజు వచ్చిన కథనాలే చూద్దాం. ఈడీ కొన్ని కంపెనీల్లో సోదాలు చేశారు. ఆ సోదాలు చేసిన ఒక 2 కంపెనీల్లో వైఎస్ భారతి గారికి షేర్లు ఉన్నాయంట అని చెప్పారు. నిజాలు తేలాల్సి ఉంది. ఈరోజు సతీష్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో అసలు ఆ 2 కంపెనీల్లో భారతి గారికి ఎలాంటి షేర్ లేవని చెప్పారు. వాళ్ళు ఛాలెంజ్ ఇక్కడ చెప్పారు, నిరూపించకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఏ పార్టీ అయినా ఆరోపణలు వచ్చినప్పుడు లీగల్గా ప్రొసీడ్ కావడానికి సిద్ధపడిందంటే వాళ్ళకి ఆ గట్స్, ఆ నిజాయితీ ఉన్నప్పుడే చేస్తారు. ఈరోజు ఈ విషయంలో లీగల్గా పోతామని సిద్ధపడ్డారంటే ఆ కంపెనీల్లో వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఆ కంపెనీలతో భారతి గారి పేరుని ఎందుకు లాగుతున్నారు? ఆమె జగన్మోహన్ రెడ్డి భార్య కావడం ప్రధాన కారణం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి ఏమి సమాచారం సేకరించారో ఏమి చేశారో తెలియదు, కానీ జగన్ గారిని విచారించే పరిస్థితి కూడా లేదు. అంటే వాళ్ళకి తగిన దొరకలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నీ విచారించాలన్నా, అరెస్ట్ చేయాలన్నా, కేసులో వారిని భాగస్వాములు చేయాలన్నా 2 జరగాలి. ఒకటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని క్యాబినెట్ మద్యం పాలసీకి సంబంధించిన పాలసీకి కింద ఏదైనా మాల్ ప్రాక్టీస్ ఆరోపణలు వస్తే దానికి లింక్ ఉండాలి. అంటే ఈ పాలసీ వల్లనే అక్కడ అది జరుగుండాది అనే లింక్ ఉండాలి. అది అక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. 2, కింద లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఈ మద్యం సప్లై చేసేవాళ్ళు, కంపెనీలు, ఈ మొత్తం వ్యవహారంలో వాళ్ళు ఏదైనా ప్రభుత్వ కారణంగా లబ్ధి పొందుండి ఆ లబ్ధి పొందిన లబ్ధిదారులు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారితో ఆర్థిక లావాదేవీలు ఉండాలి. ఇవేవి సంబంధం లేకుండా రాజకీయ విమర్శలు చేసుకుంటూ వచ్చేశారు. లబ్ధిదారులు అనుకునే వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి గారు సొంత కంపెనీలో పెట్టుబడులు పెట్టారా? ఇట్లాంటి ఏమీ జరగల. నిరూపిత కాలం ఉంటే ఎంతవరకు ఆగుండేవాళ్ళు కాదు. చివరకు బాలాజీ గోవింద్ తప్ప, ఆయన భారతీయ సిమెంట్లో 1 of the డైరెక్టరు. అసలు భారతి గారి పేరుంది కాబట్టి భారతీయ సిమెంట్ భారతి గారిదే ఇంతకాలం. కానీ బేసిక్గా భారతీయ సిమెంట్ని ఎప్పుడో షేర్లు అమ్మేశారు. మేజర్ షేర్ హోల్డర్ ఇంటర్నేషనల్ కంపెనీ చేతిలో ఉంది, వీళ్ళు మైనర్ హోల్డర్. కానీ అసలు ఆ విషయం కూడా ప్రపంచానికి తెలియదు. కాబట్టి భారతి గారి పేరు ఉంది కాబట్టి భారతి గారి ఆ పేరుతో ఉన్న కంపెనీలో డైరెక్టర్గా గోవిందప్ప ఉన్నారు కాబట్టి గోవిందప్పకి నెక్స్ట్ జగన్ గారు. ఇట్లా వరుస పెట్టి ఎక్కడైనా లింకు భారతి గారి కుటుంబ సభ్యులు లేదా భారతి గారి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసేవాళ్ళు, పార్టీలో పనిచేసేవాళ్ళు, జగన్ గారి సన్నిహితి ఎవరు అరెస్ట్ అయినా అదిగో లింక్ జగన్ గారు. ఇక్కడ జగన్ టార్గెట్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం అన్ని ప్రయోగాలు అయిపోయి ఇప్పుడు చివరి ప్రయోగంగా వారి శ్రీమతిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఆ కంపెనీల్లో మాకు అసలు షేర్ హోల్డరే కాదు భారతి గారని సతీష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చెప్పారు. మనకు నిజాలు మనం ఆ కంపెనీకి సంబంధించో కుటుంబ సభ్యులు కాదు కాబట్టి మనకి ఏమి తెలియదు అనుకుందాం, కాసేపు ఏ నాలెడ్జ్ లేదనుకుందాం. ఒకవేళ ఏదైనా కంపెనీలో ఒక డైరెక్టర్ ఉన్నారనుకోండి, డైరెక్టర్ మీన్స్ షేర్ హోల్డర్గా 100 కోట్ల యొక్క కంపెనీ ఉంటే దాంట్లో మీరు ఒక 2 కోట్లకి 1 of the డైరెక్టర్, నేను ఒక 4 కోట్లకి 1 of the డైరెక్టర్ ఉండేవి. ఆ కంపెనీ ఎక్కడ తప్పు చేసింది అనుకో, డైరెక్టర్లందరికీ దాంట్లో సంబంధాలు ఉంటాయా? అసలు దేనికి దానికి పొంతం లేదు. ఏదో ఒక పేరుతో భారతి గారి పేరు తీసుకురావడం,
భారతి గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి అనే పేరు పెట్టడం, మళ్ళీ జగన్ గారిని టార్గెట్ చేయడం. ఇక్కడ జగన్ గారిని ఈ కేసులో ఇరికించడమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో నిందలు వేయడం, ఉన్న ప్రతి అవకాశాన్ని మాట్లాడారు, ప్రయత్నించారు. ఎక్కడ సెట్ కాకపోతే చివరి కుటుంబంలో భారతి గారి పేరుని తీసుకొచ్చే చివరి అస్త్రంగా తీసుకున్నట్టుగా ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే నాకు అర్థమవుతుంది. సార్, కానీ ఇప్పుడు చూస్తా ఉండంటే ఈ కేసు గట్టిగా మెడ చుట్టుకుంటే కనుక ఈ ఫ్యామిలీ మొత్తం కూడా విత్ స్టాండ్ అయ్యే వరకు ఉండగలుగుతుందా సార్ ఇట్లాంటి కేసులతో? అంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త తరహాగా అటాక్ వస్తూ ఉంది కాబట్టి ఎంతవరకు విత్ స్టాండ్ అయ్యే అవకాశం ఉంది సార్? వైఎస్ భారతి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళు భార్యాభర్తలుగా కావచ్చు, కుటుంబ సభ్యులుగా కావచ్చు, వాళ్ళు రాజకీయాల్లో తొలిగడుగు వేసిన రోజు నుంచి ఇదే నిందలు, ఇదే ఆరోపణలు, ఇదే దాడులు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర ప్లస్ జైలుకి వెళ్ళిన రోజు నుంచి ఇదే విమర్శలు. దీన్ని ఆ కుటుంబం, పర్టికులర్గా జగన్ గారు మరియు వారి శ్రీమతి భారతి గారు చాలా ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టే ఇన్ని దాడులు కూడా దాటుకుంటూ ఈరోజు సస్టైన్ అయినారు. 5 ఏళ్ల పాటు అధికారం నిలబెట్టారు. ఓడిపోయినా మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు, మళ్ళీ రేపు గెలుస్తారనే నమ్మకాన్ని కల్పిస్తున్నారు. కారణం ఏంటంటే 2, జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మొండితనం, ధైర్యం, గట్స్ ఫీలింగ్. దేన్నైనా ఎదుర్కొందాము అనే నిర్ధారణకు వాళ్ళు రావడం వల్ల 16 నెలలు జైలు జరుగుతున్న కాలంలోనే బయట భారతి గారు సమర్థవంతంగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నడిపారు. ఎక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఈడీ అటాచ్మెంట్లు, ఇన్ని గందరగోళాలు, పరిశ్రమల్ని కానీ తన సంస్థలను కానీ వివాదాలకు సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఎఫెక్టివ్ నడిపారు. కుటుంబ సభ్యులు, పిల్లల్ని బాగా చూసుకున్నారు. అట్లాంటి క్రైసిస్లోనే, అంటే ప్రారంభంలో ఏమవుతుందో ఈ పార్టీ, ఏమవుతుందో ఈ మొత్తం వ్యవహారం అనే రోజుల్లోనే నిలబడ్డ కుటుంబం భారతి గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు మొదటిసారి పెద్ద ప్రతిపక్షంగా ఏర్పడ్డారు, ఓడిపోయినారు. అప్పుడు నడిపారు. మళ్ళీ ఇప్పుడు 19 నుంచి 24 వరకు అధికారంలో తీసుకొచ్చారు. అంటే సమర్థవంతంగా 0 అనే రోజుని నిలబడినటువంటి జగన్ గారు, భారతి గారు ఆ దాడులు ఎదుర్కొని నిలబడిన వాళ్ళు ఇప్పుడు అన్ని నిరూపించుకొని తామేంటో తన ప్రపంచాన్ని చెప్పిన తర్వాత ఇంకా భయపడతారని, వెనక్కి తగ్గతారని అనుకోలేం. అది సాధ్యం కూడా కాదు. వ్యక్తిగతంగా భారతి గారు కూడా ఒక మహిళ, ఒక మాజీ ముఖ్యమంత్రికి భార్య, ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి కోడలు, ఒక ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తి, ఉన్నత విద్యావంతురాలు. ఆమె పని ఏం చేస్తూ ఉంది? బేసిక్గా రాజకీయాలతో ఆమెకి ఎలాంటి సంబంధం ఉండదు. రాజకీయ విషయాల్లో ఆమె ఏ రాజు జోక్యం చేసుకోవాలి. వీళ్ళు ఏ నిర్ణయం జరిగినా భారతి గారు చెప్పారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు తప్ప ఆమె ఎక్కడ రాజకీయాల్లో డైరెక్ట్గా పార్టిసిపేట్. ఆమె చాలా సింపుల్ సిటీగా, చాలా హుందాగా ముఖ్యమంత్రిని భార్యని అనే ఫీలింగ్ ఏ రోజు కల్పించదు. ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పులివెందుల్లో పోయి తన భర్తకు ఓటేయమని చెప్పడం ఒకటి తప్ప. ఎందుకంటే తన భార్య ప్లస్ జగన్ గారు రాష్ట్రం తిరుగుతున్నారు, భార్యగా ఆమె వెళ్ళారు. అంతకు మించి రాజకీయాల్లో ఆమె ఎక్కడ జోక్యం చేసుకోదు. ఆమె వ్యాపారాలు, ఒక సాక్షి, కుటుంబం, ఇవి తప్ప ఇంకేమీ పట్టించుకోదు. ఆ పని చేస్తారు. మాకు భారతి గారు తెలిసారని ఏ రాజకీయ నాయకుడు చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఇతర పార్టీల్లో భార్యలో, పిల్లలో వాళ్ళ రికమెండేషన్స్తో ఈయన ఎమ్మెల్యే అయినాడు, ఎంపీ అయినాడు అని చర్చ నడుస్తూ ఉంటుంది కదా. కానీ భార్యగా ఉన్న భారతి గారు ద్వారా నేను ఎమ్మెల్యే అయినాను, నేను ఎంపీ అయినాను, నాకు ఈ అవకాశం వచ్చింది, నాకు ఈ అవకాశం ఉంది, నాకు భారతి గారు తెలుసు అని ఒక్క పేరు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం చుట్టూ ఎక్కడ నడిచిందా? అంటే అంతగా ఆమె రిజర్వ్డ్గా ఆ పని ఏం చేసుకుంటూ భర్త రాజకీయాలకి తోడుగా ఉంటుంది, ఇంట్లో సమస్యలు రానికుండా చోటు కోసం. అంత పర్ఫెక్ట్గా నడుస్తున్న ఉమెనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సింపుల్ సిటీగా, సాదాసీదాగా తన పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి కొంత మొత్తాన్ని వెంకటప్ప మెమోరియల్ స్కూల్ నడపడంలో చాలా ఎఫెక్టివ్ పాత్ర పోషించి రాష్ట్రంలో నాడు నేడు లాంటి విప్లవాత్మక నిర్ణయానికి రోల్ మోడల్గా నిలిచింది వెంకటప్ప మెమోరియల్ స్కూల్. ఆమె ఎప్పుడో బయట వచ్చిన తర్వాత చెప్పుకున్నది కూడా లేదు. అదేవిధంగా విజయవాడలో ఏ రోజు వచ్చినా ఒక అనాథ పిల్లల ఆశ్రయానికి రెగ్యులర్గా వెళ్తూ వాళ్ళతో గడుపుతూ వాళ్ళకి స్వాంతన ఇవ్వడం. ఇంటిలో ఈ పర్ణశాల పేరుతో ఈ గోవులు కాపాడుతూ ఆ గోవులకు కూడా చాలా మంచి పేర్లు, చారిత్రక పేర్లు పెడుతూ దాంట్లో ఉండడం. అంటే సామాజిక కార్యక్రమాలు, కుటుంబం, తన పరిశ్రమలు మినహాయించి ఇంకో దాంట్లో ఎక్కడ జోక్యం చేసుకో. ఎంత విమర్శలు, ముఖ్యంగా శర్మిల గారి ఎపిసోడ్లో ఎంత దాడి జరిగింది, కానీ ఒక్క క్షణం కూడా బయటకు వచ్చి ఇట్లా తెప్పద్దండి, తప్పు అనే రోజు మాట్లాడలేదు.
వాళ్ళ విమర్శలు ఎన్ని చేసుకున్నా నా పని నేను చేసుకునే మనస్తత్వం భారతి గారిది. కాబట్టి బహుశా అదేనేమో వీళ్ళ ఇరిటేషన్ కారణం. ఇంత ఇరిటేషన్ చేసినా రావట్లేదు ఏం బయటికి. కాబట్టి మనం బాగా మాట్లాడితే అన్న రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉంటారు. ఇది టార్గెట్. ఎందుకంటే జగన్ గారు ఎంత ధైర్యవంతుడైనా, ఎంత గట్స్ ఉన్నవాడైనా భార్య కదా, భార్య పైన ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు ఎవరైనా కొంచెం టెంప్ట్ అవుతారు, కొంచెం బాధపడతారు. జగన్ గారు టెంప్ట్ కాపుకొని బాధపడతారు కదా, ఏంటి నేను రాజకీయాల్లో ఉంటే నా భార్య పేరు తీసుకొస్తున్నారనే బాధ ఎక్కడో చోటుంది. అట్లా ఇరిటేట్ చేసే కార్యక్రమం ఉంటుంది. నేనేమంటానంటే భారతి గారి కంపెనీల్లోనో, భారతి గారి భాగస్వామ్య కంపెనీల్లోనో, జగన్ గారి కంపెనీల్లోనో ఏదైనా జరగరాని జరిగితే చర్య తీసుకునే అభ్యంతరం లేదు. చర్యలు ఎక్కడ చర్చలు తప్ప. భారతి గారి ఫోటో పెట్టడం, చర్చలు జరపడం. ఆ చర్చల కోసం భారతి గారి పేరుని తీసుకొస్తున్నారు తప్ప ఎక్కడైనా చర్యలు జరిగినాయా? కాబట్టి ఇది చూస్తా ఉంటే జగన్ గారిని ఇరిటేట్ చేయడం కోసం భారతి గారు లాంటి ఉన్నత విద్యావంతురాల్ని, ఒక మంచి పారిశ్రామికవేత్తని ఈరోజు ఈదుల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న ప్రకారం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో భయపడరు. ఏమవుతుందో తెలియనటువంటి గందరగోళం నడుస్తున్న రోజుల్లోనే నిలబడినటువంటి వారిద్దరూ ఇన్ని విజయాలు సాధించి ఇంకా నిలబడతామని కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇంకా భయపడతారని, ఇంకా వెనక్కిపోతారని అనుకోలేం. కానీ ఇదొక అదనపు సమస్యగా తీసుకుంటారు, అదనపు ధైర్యంతో ముందుకెళ్తారనేది మాత్రం మాకు అనిపిస్తుంది.